రే కానీ ఎంతసేపు చేస్తారు బాబు? పడండి, మొత్తం పడండి బయట. బాబు ఆపండి బాబు, వద్దు, ఇక నీ నీకు మాట దండం వినేది పెడతా లేదు. బాబు, పడేయండిరా. నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా మొత్తం సామాన్ బాబు. మొత్తం పడేయండి, పడేయండి. బాబు నీకు దండం పెడతా బాబు, ఒక్క నెల గడువు ఇయ్యి బాబు, నీ బాకీ వడ్డీతో సహా చెల్లిస్తాను బాబు. బాబు ఆపండి బాబు, పడేయండిరా, నీ పడేయండి. ఘోరాన్ని ఆపండి బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను మొత్తం బాబు. బాబు మీకు దండం పెడతాను బాబు, ఒక్క నెల రోజులు గడువు ఇయ్యండి బాబు, పూర్తిగా మీ బాకీ చెల్లిస్తాను బాబు, మీ బాకీ చెల్లిస్తాను బాబు. ఏందిరా నువ్వు చెల్లించేది? ఇక నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చిన అసలు వడ్డీ కలిపి నీ ఇంటిని జప్తి అయ్యా, చేస్తాను. వద్దు నీ బాబు, సామాన్లు వద్దు బయటికి పో. బాబు. ఇది అన్యాయం బాబు, మీరు ఇచ్చిన డబ్బుకి ఈ ఇల్లు ఇచ్చేయాలా? ఇది అక్రమం బాబు, ఇది అన్యాయం. ఈ అన్యాయాన్ని అరికట్టే వాళ్ళే లేరా? రేయ్, కానివ్వండి, ఎంతసేపు? నీకు దండం కానివ్వండి, పెడతా తొందరగా. బాబు, నీ అయ్యా, కాళ్ళు పట్టుకుంటారు బాబు, పడేయ్, సామాన్లు సామాన్ బయట మొత్తం పడేయద్దు పడేయండి. బాబు. పడేయండి. ఏయ్, ఏంటిది? వీడికి డబ్బు ఇచ్చాను, డబ్బు కట్టలేదు, దానికి ఇల్లు జప్తు చేస్తున్నాను. బాబు ఈయన దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాను బాబు, దానికోసం 1,00,000 రూపాయలు విలువ చేసే ఇల్లు గుంజుకుంటున్నారు బాబు. ఇది అన్యాయం అని చెప్పండి బాబు, మీరైనా చెప్పండి బాబు. ఎంత వడ్డీకి తీసుకుంటే మాత్రం 10,000కు 1,00,000 రూపాయలు అవుతుంది. అసలు వడ్డీ, వడ్డీకి వడ్డీ, వడ్డీకి చక్రవడ్డీ, చక్రవడ్డీకి బార్ వడ్డీ, బార్ వడ్డీ మీద మళ్ళీ వడ్డీ, ఇవన్నీ కలిపితే 10,000కి 1,00,000 రూపాయలు అయింది తెలుసా? ఇది నేరం, ఇది ఘోరం. ఇది అక్రమం. అయినా ఇదంతా నడడానికి మీరెవర్రా? అన్యాయాన్ని అరికట్టి తప్పుల్ని సరిదిద్దే సంఘ సేవకులం. వీడు వాసు, నేను దాసు, ఆడు యేసు. మీరు చేస్తున్నది తప్పు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకుంటే పోలీసుల్ని పిలుస్తాం. అవును. రేయ్ ఇటు రండ్రా, వీళ్ళు ఏదో వాగుతున్నారు, కాస్త మర్యాద చేయండి వీళ్ళకి. అబ్బా, అబ్బా, కొట్టదు, కొట్టదు. అబ్బా, మీ తప్పు చేస్తే మమ్మల్ని కొడతారు. వడ్డీకి డబ్బులు తెస్తే మమ్మల్ని కొడతారు. సంఘ సేవకులు అంట, సంఘ సేవకులు. వీళ్ళు సంఘ సేవకులు కాదురా, తొగ్లక్ బ్రదర్స్. వాయించండి రా. అబ్బా,